కరోనా దెబ్బకు పర్యాటక రంగం పూర్తిగా కుదేలైంది. సందర్శకులు లేక టూరిజం స్పాట్లు వెలవెలబోతున్నాయి. అయితే వ్యాక్సినేషన్తో పాటు కోవిడ్ ఉధృతి తగ్గడంతో మళ్లీ పర్యాటక రంగం ఊపందుకుంది. ఇందుకోసం తెలంగాణ పర్యాటక శాఖ కొత్త ప్యాకేజీలు ప్రకటిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా ఏడాదిన్నరగా తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులు లేక బోసిపోయాయి. టూరిజం స్పాట్లలో పర్యాటకులు లేక నిర్మానుష్యంగా మారాయి. అయితే కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టడంతో తెలంగాణ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు అనుమతించింది. దీంతో పర్యాటక ప్రాంతాలు పునఃప్రారంభమయ్యాయి. పర్యాటక ప్రాంతాల సందర్శకుల కోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తోంది. హైదరాబాద్ సహా 28 ప్రాంతాలకు ప్రకృతి ప్రేమికులను ఆకర్షించేందుకు వారి కోసం ప్రత్యేక ఆఫర్స్ ప్రకటిస్తోంది. అపార్ట్మెంట్స్, ఇళ్ల వద్దకి ప్రత్యేకంగా బస్సులను పంపి సందర్శన స్థలాలకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. సుమారు 10 మందికి మినీ బస్సు, అంతకంటే ఎక్కువ మందికి బస్సులను పంపి అందుకు తగ్గ ఛార్జీలను వసూలు చేస్తోంది. దూరాన్ని బట్టి ప్యాకేజీలను కూడా అందిస్తోంది. ఒక్కో వ్యక్తికి 450 రూపాయల నుంచి 9,900 రూపాయల వరకు ఉన్నాయి. హైదరాబాద్ సిటీ, రామోజీ ఫిల్మ్ సిటీ టూర్ ప్యాకేజీ ధరను 1,850 రూపాయలుగా నిర్ణయించింది. శ్రీశైలం 2,250 రూపాయలు, నాగార్జున సాగర్ 750 రూపాయలు, భద్రాచలం, పాపికొండలు 4,599 రూపాయలు, కాళేశ్వరం, వేములవాడ 3,999 రూపాయలు, యాదగిరిగుట్ట, కొలనుపాక, కొమురవెల్లి 1,499 రూపాయలు, రామప్ప, కిల్లా వరంగల్ 3,649 రూపాయలు, శ్రీశైలం బ్యాక్ వాటర్లో సోమశిల, నాగార్జున సాగర్ బోటింగ్ 3,999 రూపాయలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని షిరిడి, గోవా, మైసూర్, తిరుపతి, కాణిపాకం ప్రాంతాలకు కూడా ప్రత్యేక ప్యాకేజీలతో టూర్లను ఆఫర్ చేస్తోంది. రోడ్డు మార్గాన షిరిడి టూర్కు 9,900 రూపాయలతో ప్యాకేజీని తీసుకువచ్చిన తెలంగాణ టూరిజం 14,999 రూపాయలతో తిరుపతికి ఫ్లైట్ టూర్ని కూడా ఆఫర్ చేస్తోంది. ఎట్లా అంటే కొందరు కోవిడ్ అని చెప్పేసి బస్ ఎక్కాలంటే భయపడతారు, వాళ్ళు వ్యాక్సిన్ వేసుకున్నారో వేసుకోలేదని. కాకపోతే ఏంటంటే మా స్టాఫ్ అందరికీ కూడా టోటల్ టీఎస్టీడీసీలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా సెకండ్ వ్యాక్సిన్ కూడా అయిపోయింది. సేఫ్టీగా కూడా వాళ్ళు పోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు భయం లేకుండా వాళ్ళ కాలనీకే పంపించాం అనుకోండి, వాళ్ళకి నైబర్స్ కానీ ఫ్యామిలీస్ తోటి, లేకపోతే స్టూడెంట్స్ ఉంటారు, ఏదైనా ఐటీ కంపెనీ ఉంటుంది, గచ్చిబౌలి కానీ హైటెక్ సిటీ కానీ, వాళ్ళ దగ్గరికి మేము బస్సులు పంపించేటట్టుగా కూడా ప్లాన్ చేస్తాం. కరోనా కారణంగా నిలిచిపోయిన జల విహారాలను కూడా పునరుద్ధరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం కృష్ణానది నీటి మట్టం లాంచీల ప్రయాణానికి అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్, శ్రీశైలం, సోమశిల యాత్రకు ఒక్కొక్కరికి 3,999 రూపాయల చొప్పున ఛార్జీలు నిర్ణయించారు. రెండో ప్యాకేజీలో హైదరాబాద్, శ్రీశైలం, నాగార్జున సాగర్ యాత్ర ఉంది. ప్రయాణికుల డిమాండ్ను బట్టి వారంలో 3 ట్రిప్పులు నడుపుతున్నట్లు టూరిజం కార్పొరేషన్ స్పష్టం చేసింది. శ్రీశైలంకు వెళ్ళటానికి ఒకటి బస్సులో పోవాలి. బస్సులో పోయిన తర్వాత శ్రీశైలం దర్శనం చేసుకొని నైట్ అక్కడ అకామిడేట్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసేసి బోట్లో మంచి క్రూస్లో వాళ్ళకి మధ్యాహ్నం లంచ్ ఇచ్చే విధంగా ఆ నుంచి సోమశిలకు పోవచ్చు. సోమశిల నుంచి మళ్ళీ హైదరాబాద్కు రావచ్చు బై బస్. మళ్ళీ ఇక్కడ నుంచి పోయే వాళ్ళకు కొందరికి నాగార్జున సాగర్ చూడాలని అనుకుంటారు. అందుకని చెప్పి శ్రీశైలం పోయేసి అక్కడ దర్శనం చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మళ్ళీ నాగార్జున సాగర్ రావాలి. నాగార్జున సాగర్లో అన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ బస్ ఎక్కేసి హైదరాబాద్కి రావచ్చు. ఇట్లా బై రోడ్డు బై రివర్ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్ తోటి ప్లాన్ చేసాం. పర్యాటక రంగాన్ని గాడిన పెట్టేందుకు కృషి చేస్తోన్న తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆరోగ్యపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని సందర్శకులను సురక్షితంగా గమ్యస్థానానికి చేరుస్తామని భరోసా ఇస్తోంది.